హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్నాం స్వీట్ కార్న్ రైస్. ఎలా చేస్తారో పదని చూద్దాం ఐషూస్ కిచెన్లో. స్వీట్ కార్న్ రైస్కి కావాల్సిన పదార్థాలు పదని చూద్దాం. స్వీట్ కార్న్ రైస్ని ఇప్పుడే వండుకున్న బియ్యంతో లేదా చల్లారిన బియ్యంతో కూడా చేసుకోవచ్చు. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 4 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 3-4 బిర్యానీ ఆకులు, మీడియం ఫ్లేమ్లో వీటిని వేగనివ్వాలి. పెద్దగా కట్ చేసుకున్న 5 మిరపకాయల్ని వేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకుని వేయాలి. స్వీట్ కార్న్స్ అంటే ఇష్టమైన వాళ్ళకి ఈ రెసిపీ చాలా నచ్చుతుంది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని రెసిపీస్ ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ వేసుకుందాం. ఫస్ట్ ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్స్ మరియు క్యాప్సికాన్ని వేసేద్దాం. ఒక 2-3 మినిట్స్ వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ చాట్ మసాలా, 3-4 ఇలాచీలు, లవంగాలు వేసుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు. మన మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్ 1 కప్పు వేసేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసి కాసేపటి వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకుందాం. మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు 2-3 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మన స్వీట్ కార్న్ కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లో రైస్ వేసుకుందాం. మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు స్వీట్ కార్న్ రైస్ని ఒక 2-3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందాం. టేస్టీ స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూస్తూనే ఉండండి ఐషూస్ కిచెన్.